ఒక అతడు, ఒక కలేజా, ఒక గుంటూరు కారం. హానెస్ట్లీ స్పీకింగ్ ఫైనల్ రిజల్ట్ పక్కన పెడితే అతడు, కలేజా, గుంటూరు కారం, గురూజీ అండ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని థియేటర్స్ దగ్గర మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యాయి. కానీ అతడు ఫుల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేసింది అండ్ మూవీకి 3 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈవెన్చువల్లీ మూవీ టెలివిజన్స్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఆడియన్స్ గుండెల్లో కల్ట్ స్టేటస్ ని ఏర్పరచుకుంది. సేమ్ కలేజా కూడా అంతే. కలెక్షన్స్ వైజ్ అంత కలెక్ట్ చేయలేకపోయినా క్రాఫ్ట్ వైజ్ లైక్ గురూజీ మ్యాజిక్ వర్డ్స్ వల్ల, మణి శర్మ గారి ఎక్సలెంట్ మ్యూజిక్ వల్ల, మహేష్ బాబు గారి కామిక్ టైమింగ్ వల్ల ఈ మూవీ కూడా క్లాసిక్ గా నిలిచింది. బట్ గుంటూరు కారం విషయానికి వస్తే సినిమా చూసిన తర్వాత ఇది గురూజీ సినిమా అయినా లేకపోతే వేరెవరో డైరెక్ట్ చేసిన సినిమాని గురూజీ బ్రాండ్ వేసి రిలీజ్ చేసి పడుతోబ్బారా అని డౌట్ వచ్చింది. మాటల మాంత్రికుడని ఊరికే అనలేదు ఆయన్ని. దట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ని డెలివర్ చేశారు ఆయన ప్రీవియస్ మూవీస్ లో యాజ్ ఏ రైటర్ గా, యాజ్ ఏ డైరెక్టర్ గా. సన్ ఆఫ్ సత్యమూర్తి, కలేజా, అతడు, అలా వైకుంఠపురంలో, జులై, నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, ఈ మూవీస్ లో రైటింగ్ టాప్ నాచ్ లో ఉంటది. ఆయన మార్క్ రైటింగ్ ని క్లియర్ గా చూడొచ్చు. బట్ గుంటూరు కారంలో ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ అలాంటి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. బాబు స్టార్డమ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కలెక్షన్స్ వచ్చేసాయి, కానీ లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమా. ఒక సరదా సాయంకాలం, చల్లటి గాలి, ఒక పెద్ద చెట్టు కింద తాగడానికి ఏమీ లేక మంచినీళ్ళు తాగుతూ రాసిన స్క్రిప్ట్ ఇది. సో ఈ వీడియోలో గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్, ఇది మన రెగ్యులర్ వీడియోస్ లో కాదు, కొంచెం డిఫరెంట్. ఈ వీడియోని సీరియస్ గా తీసుకుని ఎవరు హట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారు కదా. మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అండ్ 1-2 పాటలు తప్పిస్తే మూవీలో మీకు నచ్చింది ఏంటి? మీకేం నచ్చింది? డైలాగ్స్? గోల్మాల్ హై భై సబ్ గోల్మాల్ హై. వాళ్ళు తప్పు చేశారు. ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు మరి. ఓ సారీ, నవ్వాలా ఇప్పుడు? స్టోరీ గురించి ముందు మాట్లాడుకుందాం. రొమాన్స్. మంత్లీ ఈఎంఐ. I can't handle this, Ravana garu. అబ్బో. క్రింజ్. ఎక్కడ దిగారు? స్టార్ హోటల్. యాక్చువల్లీ పేరుకే స్టార్ హోటల్ సార్, ఇట్స్ ఎ లాడ్జ్. లాడ్జ్లో ఇలాంటి ఫిగర్తో కష్టం రా. మ్యూజిక్ మరీ అంత బ్యాడే ఉండదు, బాగుంటుంది. ఎవడ్రా బ్యాడ్ ఉంటుంది? టెడ్డీ అన్నని ఎవరైనా ఏవైనా అంటే గొడవలు అయిపోతాయి, జాగ్రత్త. ఈ సినిమాలో ఒక 2 కాదు 4 పేద కుటుంబంకి సంబంధించిన వాళ్ళు 6 ప్యాక్ చేయాలని ఆసున్న జిమ్ కెళ్లే స్తోమత లేక మిర్చి యాడ్లు లారీలోకి లోడ్ ఎత్తడానికి వచ్చి ఒకే బస్తాతో వర్కౌట్ చేస్తున్నారు. పాపం. నెక్స్ట్ గుంటూరు కారం స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. గురూజీ అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అలా భీమ్లా నాయక్ స్టోరీ డిస్కషన్ లో ఉన్నప్పుడు టీతో పాటు ఎవరో మిర్చి బజ్జీ కూడా తెచ్చారు. గురూజీ ఆ మిర్చి కొరగ్గానే కారమైంది ఆబ్వియస్లీ. అప్పుడు గురూజీ ఈ మిర్చి ఎక్కడిది అన్నారు. అప్పుడు పక్కనుండి ఆయన గుంటూరు మిర్చి సార్ అన్నాడు. అప్పుడు గురూజీకి ఠాక్ మనకు ఐడియా వచ్చింది. గుంటూరు కారం అని టైటిల్ పెట్టి టీ తాగేలోపు స్టోరీ మొత్తం కంప్లీట్ చేసేశారు. అజ్ఞాత అవసే సినిమా దయ వల్ల స్టోరీ బాగా వచ్చింది. ఇప్పుడు ఆ మెయిన్ స్టోరీలో ఉన్న ఒక్కో ఘట్టం గురించి సింపుల్ గా మనం చర్చిద్దాం. మొదటి ఘట్టం అంటే ఫస్ట్ సీన్. వీళ్ళు వస్తారు, గోడను తగలెట్టేస్తారు. తర్వాత వీళ్ళు వస్తారు, పొరపాటును సునీల్ పీకని కోసేస్తారు. హీరో తల్లి హీరోని వదిలేస్తుంది, సునీల్ క్యారెక్టర్ ప్రాణం వదిలేస్తుంది. అండ్ ఈ ఓపెనింగ్ సీన్ లో గురూజీ ఫేవరెట్ సాంగ్ ని వినొచ్చు. సునీల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ రన్ టైం కంటే విగ్రహం కొండే రన్ టైం ఎక్కువ సినిమాలో. వాడెవడు? వాడికి వీడికి సంబంధం ఏంటి? వాళ్ళకు ఎందుకు పడదు? వీళ్ళ రిలేషన్ ఏంటి? మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఓహో, గోడం తగిలేసారంటే ఏదో పెద్ద రివెంజే. ఇదంతా మూవీలో ముందు చూపిస్తారేమో అనుకున్నాను, బట్ నో, దర్ ఇస్ నథింగ్. ఒక సైన్ కోసం గుంటూరు టు హైదరాబాద్ నాన్ ఏసీ డీలక్స్ బస్ లాగా 10 రౌండ్లు వేసి దానిపై పెట్టిన కాన్సన్ట్రేషన్ లో, ఆ ఎఫర్ట్ లో ఒక 1/2 kg కూడా స్టోరీపై పెట్టలేదు. అసలు గుంటూరు ఎందుకు? గుంటూరు ప్లేస్ లో ఏ ఊరు పేరు పెట్టినా ఏం ఫరక్ పడదు. యాక్చువల్ సీన్ నెంబర్ 1. వాడితో సైన్ పెట్టించో. వాడు గుంటూరు కారం సార్. సైన్ పెట్టించరా? సైన్ పెట్టు బాబు. నేను పెట్టను. విధ్వంసం చేసేస్తా. నువ్వేంద్ర చేసేది విధ్వంసం? నేను నీ పార్టీ పందిరి పీకేస్తా. కట్ చేస్తే సాంగ్.
డైమండ్ సార్, ప్యూర్ డైమండ్ సార్. అసలు ఎందుకు పెట్టారు ఈ మర్దల్కం పని మనిషి క్యారెక్టర్ని? మందు పోయటానిక? బంగారు పల్లెంలో బిచ్చం ఎత్తుకోవడం అంటే ఇదే. రెండో ఘట్టం. ఈసారి మామూలు స్కెచ్ కాదు, ఈసారి మదర్ సెంటిమెంట్ మీద కొట్టాడు ముసలోడు. వాళ్ళమ్మ పిలిచిందని పిలిపించి సైన్ పెట్టించావు. కట్టు పన్న హీరోయిన్ ఎంట్రీ ఒక రీల్ స్టార్ మాదిరి. హీరో సైనేగా పెడతా, అమ్మని పిలు. ఏ అమ్మ లేదు బొమ్మ లేదు పెట్టవా సైను. హీరో నేను పెట్ట దట్ సెట్ చలో గుంటూరు. దమ్ మసాలా బిర్యానీ. ఈడు సంతకం పెట్టట్లేదు సార్. వాడు పెట్టకుంటే నిన్ను చంపుతా లాయరు. నన్ను చంపుతారా? నేనేం చేశాను మధ్యలో? పెట్టేది వాడు, పెట్టించుకునేది నువ్వు, మధ్యలో నాకేంటిది? నన్ను చంపేస్తారంటమ్మా, నువ్వు పోయి సంతకం పెట్టించుకురా. హీరోయిన్ సైన్ పెట్టొచ్చు కదా. పెట్టను. వెనల్ కిషోర్ పెట్టొచ్చు కదా సార్, ఒక పని అయిపోద్ది. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడేంట్రా? గూబ గుయ్యి అంటది, మూసుకొనుండు. నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. నెక్స్ట్ హీరోయిన్ డాన్స్, హీరో ఆల్సో డాన్స్. ఆఫ్టర్ దట్ హీరోయిన్ సైన్ పెట్టు. నేను పెట్టను. అయితే నేను మా ఊరు పోతా, నేను డ్రాప్ చేస్తా, నేను కేసు పెడతా, నేను బెయిల్ తెస్తా, నేను నిజంగానే సామాన్లు పగలగొడతా, నేను నీ చెంప పగలగొడతా. అయితే సంతకం పెడతా. ఇట్స్ ఓవర్. సంతకం పెట్టేశాడు, స్టోరీ అయిపోయింది అనుకుంటే నో, దెర్ ఈస్ కిడ్నీ టచింగ్ ట్విస్ట్ హ్యావ్ దేర్. వెయిట్ ఫర్ ఇట్. నెక్స్ట్ డే హీరో మదర్ యాక్సిడెంట్. హీరో యాంగ్రీ, గో టు కిల్ విలన్. మెయినోని చంపే ప్రాసెస్ లో బజ్జీలోని పొడుస్తాడు. దీనమ్మ ట్విస్ట్ ఏంటంటే ఆడే మెయిన్. యాక్సిడెంట్ చేయించింది ఆడే మెయిన్ విలన్. థియేటర్ లో నవ్వాల్లో ఏడవాలో తెలియని సిచ్యువేషన్. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అంతా సెటిల్ అయిందిగా, నేను వెళ్ళొస్తా. యాడికి పోయేది? కుర్చీ మడతపెట్టిపోదు ఆగు స్వామి నువ్వు. కట్టు సాంగ్. ఎలాంటి డైలాగ్స్ రాశారు సార్. ఇలాంటివి వాడాల్సి వస్తుంది, వాడతారని ఎక్స్పెక్ట్ చెయ్యలేరు. ఒకప్పుడు స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ క్రియేట్ చేసింది ఏదైనా ఫేమస్ అయితే పబ్లిక్ ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ లో ఫేమస్ అయిన వాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేసి క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఆ తర్వాత సాంగ్ ని మడతబెట్టేలోపే ఒక కిడ్నీ టచింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. వీడామె కొడుకు కాదు, ఈయనే రియల్ కొడుకు. ఇది ఫేక్ నా బట్ట. ఎన్ని రోజులు తన కొడుకు బాగుండాలని తను ఇదంతా చేసిందంట. వాహ్, ఈ థాటే తేడానా లేకపోతే నాకే తేడా కనిపిస్తుందా? ఐ డోంట్ నో. దాని తర్వాత హీరో అడిగే క్వశ్చన్స్ కి మదర్ ఇచ్చే ఆన్సర్స్ అయితే ఇంకా దారుణం. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని గొడవకొస్తావు. రమణగాడు ప్రేమిస్తే అరుస్తాడా? బా ఏవండి హీరో మదర్ గారు, ఇదంతా జస్ట్ ఒక ఫోన్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదొక ఆప్షన్ తెలుసా మీకు? ఇంకేముంది, సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్ ఇద్దరు కలిసి టీ తాగుతారు, అయిపోయి అంతే సినిమా. స్టోరీ ఓకే అయిన తర్వాత మూవీ షూట్ స్టార్ట్ అయింది. మూవీకి కమిట్ అయిన కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు జంప్ అయ్యారు. యాజ్ పర్ సమ్ అన్అఫీషియల్ థియరీస్, గురూజీ ముందనుకున్న యాక్చువల్ స్టోరీ ఒకటి, గురూజీ తీసింది ఒకటి. సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుని ఒక డెడ్ స్టోరీ తీసుకుని డెడికేషన్ తో వర్క్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. నాకు కొందరు డిఎం చేశారు, సమ్ ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరెంట్స్. మదర్ అండ్ సన్ బాండింగ్ ఎలివేట్ అయ్యే విధంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మూవీలో యాడ్ చేసి ఉంటే ఎమోషన్ ఇంకా బెటర్ గా వర్క్ అయ్యేదేమో అని. అండ్ హిస్ మామ అండ్ డాడ్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ ని, వాళ్ళ మధ్య బాండ్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేదేమో, లైక్ అతడులో లాగా. మీరు కూడా మీ థాట్స్ ని ఇలా డిఎమ్స్ త్రూ నాకు పంపించొచ్చు. ఇన్స్టాలో ఫాలో ఉండకపోతే కొట్టేసేయండి. మూవీలో కోర్ ఎమోషన్ వీక్. మహేష్ బాబు ప్రెజెన్స్ సినిమాని కొంచెం కాపాడేసింది. ఆయన ప్రెజెన్స్ స్క్రీన్ పై లేకపోతే సినిమా డైరెక్ట్ అస్సాం, నో డౌట్. సో దట్స్ ఇట్. మూవీపై నా థాట్స్ ఇవి. మీ థాట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గుంటూరు కారంతో కంపేర్ చేస్తే అజ్ఞాతవాసి సినిమా నాకు చాలా బెటర్ అనిపిస్తుంది.